ప్రభువైన యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామంలో క్రైస్ట్ విట్నెస్ స్టూడియో క్రీస్తు సాక్షి ఛానల్ వీక్షకులకు ప్రభువు పేరట వందనాలు తెలియజేస్తున్నాను. నేటి వీడియోలో మనం మరో మిషనరీ బయోగ్రఫీ చూడబోతున్నాం. బైబిల్ గ్రంథములో ఇర్మియా అనగా విలపించే ప్రవక్త లేదా వీపింగ్ ప్రాఫెట్ అని కూడా పిలుస్తారు. ప్రజలను సక్రమమైన మార్గములో నడిపించవలసిన రాజులు, యాజకులు, ప్రవక్తలే అవినీతిపరులుగా మారి ప్రజలను తప్పుత్రోవ నడిపించడాన్ని ఇర్మియా తీవ్రంగా తప్పుపట్టాడు. దేవుని కట్టడాలను కాదని ఆయన ఏర్పరిచిన నిబంధనలను మీరినందువల్లే భవిష్యత్తులో వారిపైకి రాబోతున్న తీవ్రమైన పరిణామాల గురించి వారిని హెచ్చరించాడు. కానీ ఆనాడు ఆయన మాటలు ఏమాత్రము కూడా లెక్క చేయకుండా పైగా ఆయనను చంపడానికి కూడా ప్రయత్నం చేశారు. అయితే దేవుని హస్తము ఇర్మియాకు తోడుండడం వలనే వారి కుట్రల నుండి తప్పించుకున్నాడు. అంతేకాకుండా ఇర్మియాను బంధించి చెరసాలలో వేశారు. చెరసాలలో కూడా ఇర్మియా దేవుని వాక్యము ప్రకటిస్తుండేవాడు. అలా ఇర్మియా తన జీవిత కాలమంతా కూడా దేవునికి విధేయతగా జీవించాడు. ఈరోజు ఇలాంటి వ్యక్తిత్వము కలిగి జీవించిన ఒక వ్యక్తి ఎందుకు చెరసాలలో ఉంచబడ్డాడు, రోమన్ సంఘాన్ని ఎందుకు హెచ్చరించాడు, ఖండించాడో చూడబోతున్నాం. అతనే జాన్ నాక్స్. జాన్ నాక్స్ స్కాట్లాండ్లోని గిఫోర్డ్ గేటు నందు 1513వ సంవత్సరంలో జన్మించాడు. ఈయన తల్లిదండ్రులు ఇద్దరూ క్యాథలిక్లు. వీరు తెలివైన వారు మరియు ధనికులు. జాన్ నాక్స్ లాటిన్ మరియు గ్రీకు చదివెను. అతను గ్లాస్గోలోని విశ్వవిద్యాలయంలో 8 సంవత్సరములు చదివి MA డిగ్రీని సంపాదించాడు. చదువు పూర్తి కాగానే తత్వశాస్త్రమును బోధించు ఉపాధ్యాయుడిగా అదే కళాశాలలో పనిచేశాడు. జాన్ నాక్స్ తన 25వ సంవత్సరాల వయస్సులో దేవుని సేవకు యాజకుడిగా నియమింపబడెను. ఈ క్రొత్త పదవిలో అతడు స్కాట్లాండ్లోని రోమన్ సంఘము ఎంతగా పాడైందో చూడగలిగాడు. బైబిల్ను ఎక్కువగా చదువుచుండేవాడు. ఇలా 7 సంవత్సరములు గడిచెను. జాన్ నాక్స్ సంఘం యొక్క స్థితిని గుర్తించి అందులోని తప్పులను ఖండించాలని ఆశించాడు. కానీ అలా చేస్తే తాను మరణమునకు గురి కావాల్సి వస్తుందని గ్రహించి ఆ సంఘాన్ని వదిలిపెట్టాడు. తర్వాత ఎక్కువ సమయము బైబిల్ చదువుటయందును ప్రార్థించుటయందును గడిపాడు. జాన్ నాక్స్ ప్రభువు చిత్తము కొరకు ప్రార్థించుచుండేవాడు. ఆ రోజులలో జార్జ్ అనే ఒక ప్రసంగికుడు రోమన్ క్యాథలిక్ సంఘం యొక్క దుష్టత్వమును గురించి ఖండించుచుండేవాడు. జాన్ నాక్స్ అతని యొద్ద చేరి మరి అనేక సువార్త సత్యములను నేర్చుకొనుచుండేవాడు. అలా జాన్ నాక్స్ సేవకునిగాను సహాయకునిగాను జార్జ్కి తోడ్పడుచుండేవాడు. అనేక సార్లు జార్జ్తో వెంట వెళ్ళేవాడు. అలా ఉంటుండగా ఒకరోజు జార్జ్ గారిని పట్టుకొని తీసుకొని పోయి కాల్చి చంపివేశారు. అలాగున జార్జ్ క్రీస్తు కొరకు హతసాక్షి అయ్యాడు. జాన్ నాక్స్ను కూడా పట్టుకోవాలని ప్రయత్నించుచుండగా అతడు ఒక స్థలము నుండి మరొక స్థలమునకు మారుచు చివరికి జర్మనీ వెళ్ళాలని ఆలోచించాడు. కానీ అతని స్నేహితులు అక్కడే ఒక భవనములో ఉండమని కోరారు. అలా 1547వ సంవత్సరంలో తనతో పాటు కొందరిని తీసుకెళ్లి ఆ భవనములో ఉన్నాడు. అక్కడ ఉన్న కొద్ది రోజులు కొన్ని కుటుంబముల వారికి చదువు చెప్పేవాడు. అయితే తనని వెతుకుతున్నారని తెలుసుకొని ఆ భవనములో ఉండుట మంచిది కాదని తన స్నేహితునితో పాటు సెంట్ ఆండ్రూ అను స్థలమునకు వెళ్ళాడు. జాన్ నాక్స్ అక్కడ ఉన్న వారికి దేవుని వాక్యము బోధించేవాడు. అంతేగాక అక్కడి ప్రజలకు స్కాట్లాండ్లోని భక్తిహీనతను గురించి, దేవుని యొక్క పరిశుద్ధతను గురించి బోధించేవాడు. అయితే అంతవరకు బహిరంగంగా ప్రసంగించుటకు భయపడే జాన్ నాక్స్ తన 30 సంవత్సరాల వయసులోనికి రాగానే ధైర్యము గల ప్రసంగికునిగా మారాడు. కానీ ఆయన మాటలు
ఎప్పుడు కూడా మంచి తీయని మాటల ప్రసంగాలు చేయుటకు ప్రయత్నించలేదు. జాన్ నాక్స్ గారు ఏమంటారంటే, నేను దేవుని దగ్గర నుండి వచ్చిన ప్రవక్తను, నా దగ్గర నుండి తీయని మాటలు రావు, కఠినమైన మాటలే వచ్చును అని అనేవాడు. దేశములో హింసలు ఉండినప్పటికీ జాన్ నాక్స్ ఆ ప్రజలకు వారి దుష్టత్వము గురించి, వారి పాపమును గురించి ఖండిస్తూ బోధించేవాడు. అలాగే దేవుని ఉగ్రత వారి మీదకు వచ్చునని హెచ్చరించేవాడు. పశ్చాత్తాపపడి ప్రభువు దగ్గరికి రమ్మని బతిమలాడేవాడు. చివరకు స్కాట్లాండ్ దేశపు రాణి కూడా జాన్ నాక్స్ బోధకు కదిలింపబడింది. అయితే పశ్చాత్తాపపడకుండా నాక్స్ను అతని అనుచరులను ఓడ ఎక్కించి ఫ్రాన్స్ దేశమునకు బహిష్కరించెను. అక్కడ నాక్స్ను సంకెళ్లతో బంధించి జైలులో వేశారు. అయినను జాన్ నాక్స్ ఏ నరునికి భయపడకూడదని తీర్మానించుకున్నాడు. మరియకు మ్రొక్కరాదనియు విగ్రహారాధన తప్పనియు బోధించిన నాక్స్ దగ్గరకు రంగులు వేసిన ఒక విగ్రహమును తెచ్చి దానిని ముద్దు పెట్టుకోమన్నారు. కానీ అలా చేయుటకు అతడు నిరాకరించి ఆ విగ్రహమును సముద్రములోనికి పడేశాడు. 12 నెలల తర్వాత ఆ ఓడ యొక్క బానిసత్వము నుండి విడుదల పొంది మరలా స్కాట్లాండ్ వెళ్ళుటకు మంచిది కాదని తెలుసుకొని ఇంగ్లాండ్కు వెళ్ళాడు. అక్కడ బహు జనులు కలిగిన ఆంగ్ల సంఘములో దేవుని వాక్యం అందించు ఆధిక్యత దొరికింది. 1551 సంవత్సరమునకు జాన్ నాక్స్ 6 సంఘములను చూసుకునేవాడు. తనకు 40 సంవత్సరాల వయసులో మార్జోరీ అనే స్త్రీని పెళ్లి చేసుకున్నాడు. జాన్ నాక్స్ రాజైన ఎడ్వర్డ్ రాజమందిరములో కూడా ప్రసంగించేవాడు. ఎడ్వర్డ్ కూడా ఇతనికి స్నేహితుడయ్యాడు. ఇతని నమ్మకత్వమును చూసి ఇతనికి ఇంగ్లాండులో మంచి నాయకత్వమును, స్వార్థకు స్వేచ్ఛ కలిగించాడు. 1553 సంవత్సరం జూలైలో యవనస్తుడైన ఎడ్వర్డ్ రాజు మరణించాడు. తర్వాత మేరీ ట్రేడర్ అనే ఆమె రాణి అయ్యింది. అయితే ఆమె రాణి అయిన తర్వాత జాన్ నాక్స్ను నిర్లక్ష్య పెట్టి అతనిని, క్రైస్తవులను హింసించడం మొదలుపెట్టింది. ఆ హింసలలో ఇతని స్నేహితులలో కొందరు హతసాక్షులయ్యారు. తర్వాత జాన్ నాక్స్ స్కాట్లాండ్ వెళ్ళాడు. జాన్ నాక్స్ తన దేశములోని ప్రజలలో మార్పును, వాక్యానుసారముగా జీవించుట చూసి ప్రభువును స్తుతించి స్వేచ్ఛగా దేవుని వాక్యమును బోధించుట ఆరంభించాడు. ఒకసారి జాన్ నాక్స్ ప్రసంగించుచుడగా రాణి అయిన మేరీ మరి కొంతమంది స్కాట్లాండ్ బిషప్లు కూడా విన్నారు. కానీ దేవుని ఆత్మ శక్తితో బోధించే ఆ బోధకు అడ్డు చెప్పలేకపోయారు. తర్వాత జాన్ నాక్స్ గొప్ప జన సమూహములకు దేవుని వాక్యమును బోధించేవాడు. 1560లో జాన్ నాక్స్ భార్య మార్జోరీ మరణించింది. అలాగే జాన్ నాక్స్ యొక్క 2 కుమారులు కూడా చిన్నతనములోనే మరణించారు. ఇలా జాన్ నాక్స్ జీవితములో సమస్య తర్వాత సమస్య, విచారము వెంట విచారము, మరి అనేక కష్టములు ఎదురయ్యాయి. కానీ ఇతడు నిరుత్సాహపడకుండా తాను చేయవలసిన దేవుని పని చేస్తున్నందుకు సంతోషించేవాడు. జాన్ నాక్స్ మరలా వివాహం చేసుకున్నాడు. 1570వ సంవత్సరంలో ఇతడు నడవలేని, వ్రాయలేని స్థితిలో ఉండెను. ఆ సమయంలో అందరూ జాన్ నాక్స్ మరణించారని తలంచారు. కానీ ప్రభువు అతనికి నూతన బలమిచ్చి 2 సంవత్సరములు ప్రసంగించుటకు కృపనిచ్చాడు. 1572వ సంవత్సరములో నవంబర్ నెలలో మరలా జబ్బుపడి బహు బలహీనుడాయను. ఇతడు మరణించే రోజున భార్య చేత చాలాసేపు బైబుల్ చదివించుకొని వినెను. చివరకు తన 60వ ఏట 1572 నవంబర్ 24వ తేదీన రాత్రి 11 గంటలకు వారు ప్రార్థించుటకు మోకరించగా జాన్ నాక్స్ గారు బహు శాంతి సమాధానములతో అతడు ప్రేమించి సేవ చేసిన ప్రభువుతో ఉండుటకు వెళ్ళిపోయెను. ఆమేన్. ఇది జాన్ నాక్స్ గారి జీవిత చరిత్ర. ఇలాగున ఇర్మియా జీవితము కానీ, జాన్ నాక్స్ జీవితము కానీ మనకు బోధిస్తున్న విషయం ఇదే. వాక్యాన్ని ధ్యానిస్తూ ఆయన సన్నిధిని జీవించగలిగితే ఏ అపాయము కూడా మన దరి చేరకుండా ఆ దేవాతి దేవుడే మనల్ని కరుణించి కాపాడుతాడు.
అద్భుతమైన జీవితాన్ని అనుగ్రహిస్తాడు. ఆమేన్. మేము మన ఛానల్లో అందించిన ఇతర వీడియోలను కూడా తప్పకుండా చూసి మీ మిత్రులకు శ్రేయోభిలాషులకు షేర్ చేయగలరు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి ఈ వీడియోపై మీ కామెంట్ను పోస్ట్ చేయండి. ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసి కొత్త వీడియోల నోటిఫికేషన్స్ కోసం సబ్స్క్రైబ్ బటన్ ప్రక్కన ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయండి. అందరికీ వందనాలు. థ్యాంక్ యూ. ప్రైజ్ ద లార్డ్. ఆమేన్.